దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలు, లోయలు, శ్రమలు, శోధనలు ఎదురైనా నేను నిన్ను విడవను అనేది క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. దేవుడు అది కూడా కోరుకుంటున్నాడు. మనకు మేలు కలిగినప్పుడు, మంచి కలిగినప్పుడు, దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు చాలా సంతోషం మన హృదయం నిండిపోతుంది. కృతజ్ఞత భావం మన హృదయంలో ఏర్పడుతుంది. ఒకవేళ బాధే కలిగితే, నష్టమే కలిగితే, దుఃఖమే వస్తే, తట్టుకోలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు కదా దేవుణ్ణి స్తుతిస్తే నిజమైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్గా చనిపోయిన ప్రకాష్ గారు, ఆయన జీవితాల్లో ఆయన చెప్పిన సాక్ష్యం, 25 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ స్వార్థ పని చేశాడు అని అంటాడు. అన్నీ బాగుంటే పని చేయడం పెద్ద కష్టం కాదు, అది ఎవరైనా చేస్తారు. ఏమీ బాగలేకపోయినా ఆయన పని చేయడం గొప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యులు చేస్తారు, దేవుని నమ్మని వారు కూడా చేస్తారు, సంతోషిస్తారు. కానీ మన జీవితాల్లో ఏదైనా కోల్పోయినప్పుడు, లేకపోయినప్పుడు కూడా దేవుని స్తుతించడం, ఆ స్తుతి దేవునికి చాలా ఇష్టమైన స్తుతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బుధవారం రోజు నేను మా ఆవిడ హైదరాబాదు ఆమెకు చెకప్కి వెళ్ళాను. దేవుని కృపను బట్టి ఏసీ ట్రైన్లో ప్రశాంతంగా నిద్రపోయి లేచాం. ఉదయాన్నే లేచా. మా కింద బెర్తతను ధ్యానం చేస్తున్నాడు. మా ఆవిడ నన్ను గంట ముందే లేపింది. ఆయన ధ్యానం చేస్తున్నాడు కదా అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవా, క్షేమంగా నడిపించావు, స్టేషన్ వస్తుంది. ఆమెకు ఒకటి కాదు 3 రకాలైన డాక్టర్స్ను కలవడానికి వెళ్ళాను. ముందే హార్ట్ పేషెంట్, గైన్కి ప్రాబ్లం ఉంది. ఆమె దగ్గరికి వెళ్తే గ్యాస్ట్రో ప్రాబ్లం ఉంది, లివర్ మీద నరం ఉబ్బినట్టుంది, ప్రాబ్లం అవుతుందమ్మా, మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కు చూపించుకోమని చెప్పారు. మావిడకు టెన్షన్ ఎక్కువ, ఏది భరించలేదు. తొందర చేస్తుంది. శనివారం నుంచి అపాయింట్మెంట్ దొరికింది. దేవుని కృపను బట్టి వెళ్ళాం. ట్రైన్ దిగే ముందు కూడా ప్రభు క్షేమంగా నడిపించావు, నీకు స్తోత్రం, ఇక ముందు కూడా మీరు నడిపించండి అని ప్రార్థన చేసుకుని దిగాం. దిగి అది ఫస్ట్ ప్లాట్ఫామే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అటువైపు ప్లాట్ఫామ్లోకి దిగాము కాబట్టి అది కాస్త ప్రాబ్లం అయింది. నేను అది సెకండ్ టైం వెళ్ళడం కాబట్టి ఇది లాస్ట్ ప్లాట్ఫామ్ ఏమనుకొని అటువైపు వెళ్దాం అని లిఫ్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. లిఫ్ట్లో నుంచి చాలామంది క్రౌడ్ దిగారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ క్రౌడ్లో నేను కూడా సెల్ ఫోన్ జేబులో పెట్టుకున్నాను. మా ఆవిడని పట్టుకొని బ్యాగ్ తగిలించుకొని లోపలికి వెళ్తున్నాను. ఈ టైంలో ఎవడో ఫోన్ తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అర్థం కాల. లోపల నిలబడగానే అంతకుముందు వేరే సార్కు కాల్ చేశారు ట్రైన్లో ఉన్నప్పుడే, ఆయన లిఫ్ట్ చేయలే. లిఫ్ట్లోకి వెళ్ళగానే ఆయన ఫోన్ చేశాడు. నా ట్యూన్ వేరుగా ఉంటుంది, అందరిలా కాకుండా మన పాట ఉంటుంది, ఆత్మీయ తండ్రి రాసిన పాట, అది ట్యూన్ ఉంటుంది. అది బయట వినిపించింది సౌండ్. నాకు అర్థమైపోయింది నా జేబులో ఫోన్ తీసేశారని. వెంటనే ఆపి బయటికి వచ్చాం, నా ఫోన్ ఎవరో తీసేశారని. బయటికి వచ్చి ఇంకా ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ సైలెంట్లో పెట్టేశారు అప్పటికే. మా వాడు లిఫ్ట్లో ఉన్నాడో తెలియదు, బయట ఉన్నాడో తెలియదు. సరే, అది రింగ్ అవుతుంది కదా అని మా ఆవిడని ఆడే వదిలేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడికి 2 ఉన్నారు నాకంటే ముందు, ఫోన్లు పోయాయని. నాది కూడా జనరల్గానే కంప్లైంట్ రాసుకున్నారు. అది చాలా దూరం, ఆ చివరి వరకు వెళ్ళాలి. నువ్వు చిన్నగా రా అని చెప్తే నేను గబ్బగబ్బ పరిగెత్తాను, ఫాస్ట్గా వెళ్ళాను. ఎందుకంటే ఫోన్ ఆన్లో ఉన్నప్పుడే దాన్ని ట్రాక్ చేయొచ్చు అనేది తెలుసు కాబట్టి వెళ్ళాను.
నేను అక్కడికెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలోపు స్విచ్ ఆఫ్ చేశారు. ఆ మావిడేమో వెళ్తున్నాడు కదా, ఎక్కడికెళ్ళాడో తెలియక ఒక చోట అసలు చెప్పా పెట్టకుండా పరిగెత్తాడేంటి ఈయన అనుకుని ఒక చోట కూర్చొని ఏడుస్తా ఉంది. కారణం ఏంటంటే ఫోన్ పోయినందుకు కాదు. దాంట్లో అంతకుముందు రాత్రి ఈ 3 రకాల టెస్టులున్నాయి. చాలా ఖర్చవుతుంది. అంటే చాలా పెద్ద మొత్తంలో మావిడ తెచ్చి నా అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసింది. దాదాపుగా ₹1,00,000 ట్రాన్స్‌ఫర్ చేసింది. ఎందుకు అంటే ఆమె ఫోను స్క్రీన్ ప్రాబ్లమ్ ఉంది. త్వరగా స్విచ్ ఆఫ్ అవుతుంది. నా అకౌంట్‌లో ఉంటే అన్నీ స్కానింగే కదా! ఇప్పుడు డబ్బులు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు కదా! స్కానింగే కదా! అనుకుని నా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇప్పుడు నా ఫోను పోయింది. ఆమె దగ్గర డబ్బులు లేవు. మహా అయితే ఒక 10,000 ఏమో ఉంటాయేమో. ఎళ్ళొచ్చాం. ఇంగా నేను ఎళ్లి కంప్లెయింట్ వచ్చినప్పుడు వెతుకుతా ఉన్నాను. ఒకసారి కూర్చొని ఏడుస్తూ ఉంది. టెన్షన్ పడుతూ ఉంది. నేను కామ్‌గా వచ్చి కంప్లెయింట్ ఇచ్చాం చూద్దాంలే అని ఒక నిమిషం కూర్చుందాం. ఇంకా నా ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకోవాలని నా ఫోనే, ఎళ్ళాలని నా ఫోనే, దేనికైనా అది అలవాటు కాబట్టి అన్నీ ఆమె దాంట్లో ఉంటాయి. అక్కడ కూర్చున్నప్పుడు మావిడ ఏముందంటే, "నీకేమీ బాధ లేదా?" అంది. "ఏం లేదు" అన్నాను. "అదెట్లా?" అంది. నిజం. మావిడని అడగండి. ఏ స్థితిలోనైనా సరే దేవుని చిత్తానికి లోబడి ఉంటానని నేను నిర్ణయించుకున్నాను. అది కష్టమైనా, బాధైనా, దుఃఖమైనా. నాకు పెద్దగా లోక సంబంధమైన వాటికి ఉన్న దాన్ని బట్టి పొంగిపోను, లేని దాన్ని బట్టి కుంగిపోను. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అతిశయం దాన్ని బట్టి, దీన్ని బట్టి కోరుకోవడం అనేది లేదు. దేవుడు దాన్ని తీసేశాడు. అంతకుముందే ప్రార్థన చేసుకొని, ప్రభువా క్షేమంగా నడిపించావు, ఇక మీదట కూడా మీరే నడిపించండయ్యా అని ఆయనకి అప్పచెప్పుకొని బయటకొచ్చిన నేను ఫోన్ పోగానే ఒకవేళ నేను బాధపడ్డాననుకోండి, ఆయన చిత్తానికి లోబడడం అనేది చాలా తప్పవుతది. దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు అన్నది మావిడ. మన స్థితి తెలుసు కదా! నా స్థితి తెలుసు కదా! మన పరిస్థితి తెలుసు కదా! ఎంత టెన్షన్ పడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు, ఎంత దుఃఖపడుతున్నావు, ఈ టైంలో ఫోన్ పోవడం ఏంటి, దేవుడు ఇట్లా చేస్తాడా? అంటే అన్నిటికి నేను ఒకటే చిన్నగా నవ్వుతాను అంతే. నీకు నవ్వొస్తుందా? మరేం చేస్తావు? దేవుడు అనుమతించకుండా ఏది కూడా జరగదు అని బైబిల్ చెప్తున్నప్పుడు, అది ఏదైనా సరే, కష్టము, నష్టం ఏదైనా సరే, ఆయన అనుమతి లేకుండా జరగదు అని వాక్యం చెప్తున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, నాకు నువ్వు ఎందుకు చేసావయ్యా? ఇలా ఎందుకు చేసావు అని అని అంటే నా విశ్వాసం కరెక్ట్ కాదు. నా భక్తి అసలు కానే కాదు. ఎన్నోసార్లు శ్రమలు కృంగిపోకూడదు, బాధపడకూడదు. ఆయనకు అప్పచెప్పుకోవాలని చెప్పిన నేను ఆ స్థితిలో ఏమవుతుంది? డబ్బులు లేవు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన మాకు. చెక్ చేసుకుంటే 9,000 ఎంత ఉన్నాయి అమ్మాయి అకౌంట్లో అంతే. నేనైతే ఒకటే ప్రార్థన చేశాను. ఇంత ఖర్చు అవుతుందని మేము వచ్చాం ప్రభువా, అంత ఖర్చు కాకుండా మా దగ్గర ఉన్న అమౌంట్‌తో అన్నీ అయిపోవాలనుకున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా! ఆ ఫోన్ కూడా వీడియో రికార్డింగ్ కోసమే. రేపు ఈరోజు 23 రేపు 24 తారీఖు 3 ఏండ్లు అవుతుంది. అది అప్పుడు కొన్నప్పుడు 42,000 42,000. ఫోన్ పోయింది, పరిస్థితి చేయి దారింది, ఏం అర్థం కాలేదు. దాంట్లో అమౌంట్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తారేమో, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే అని చెప్తుంటే అన్నిటికీ ఏం కాదులే అంటాం. ఏం కూడా కాకుండా పోతున్నాయి అంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా! అంటే సంతోషము కలిగినప్పుడే దేవుడు కాదు. అంటే బాధలో కూడా మనము దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం ఇప్పుడు పాట పాడుకున్నప్పుడు, కొండలు, వేదనలు, దుఃఖాలు ఎదురైన నేను నిన్ను విడవను యేసయ్యా అనుకున్న పాట పాడిన మనం, కష్టాలు రాక నాకెందుకు కలగజేసావయ్యా, నాకెందుకు ఇవి ఇచ్చావయ్యా అని అనడం, అనుకోవడం కూడా తప్పే. ఈ స్థితిలో నువ్వు నడిపించు ప్రభువా, విడిపించు, నేను ఎలా ఉండాలో, ఏం చేయాలో ఆ మార్గాన్ని చూపించు అని నిజమైన విశ్వాసి ప్రార్థన చేస్తాడు.
దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అంతకుముందే పాట విన్నాను. కథ మొత్తం మార్చగలవు, ఏదైనా చేయగలవు. కథ మొత్తం నిమిషంలో మారిపోయింది. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టకుండా అన్నిట్లో కృప చూపించి, మా దగ్గర ఉన్న అమౌంట్తోనే మేము చూపించుకొని రావడానికి కృప చూపించాడు. గైనిక్ కొన్ని టెస్టులు రాశారు, ఎండ్రాలజిస్ట్ కూడా కొన్ని టెస్ట్ రాశాడు. కానీ అది అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా, మీకు డౌట్ ఉంటే చేయించుకోండి అని చెప్పారు. ప్రాబ్లం లేదా? లేదు. ఈసారి వచ్చినప్పుడు చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. కాకపోతే తను పడుతున్న స్ట్రగుల్, బాధను బట్టి ఆ హార్ట్ ఫంక్షనింగ్ పోయినసారి ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే. ఇంక్రీజ్ ఏం అవ్వాల, 1% ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే అది ఇంక్రీజ్ అవుతుందో ఆమెకు ఆయాసం తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా అవి అందరిలాగా కాస్త ఆరోగ్యంగా ఉంటుంది. రోజుకు 60 కిలోమీటర్లు పోయి రావడం చాలా స్ట్రెయిన్. అక్కడ మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళడానికి పై నుంచి కిందికి దిగాలి, 2-3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. అది చాలా కష్టం. ఒకవేళ దాన్ని కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్, ఇంట్లో స్ట్రగుల్స్, ఇన్నిటి మధ్యలో మావిడ అడుగుతుంటుంది, నీకు బాధ లేదా అంటే. బాధపడితే మన ఇంటికోళ్ళని ఒక్కడు కూడా చేయలేము. దేవుడు మనకు అప్పచెప్పాడు. ఈ స్థితిలో నమ్మకంగా ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. బైబిల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, బాధపడువారు నమ్మకమైన తమ సృష్టికర్తకు తన ఆత్మను అప్పచెప్పుకోవాలి. బాధపడువారు అక్కడ రాయబడింది. దేవుని చిత్తానుసారంగా బాధపడువారు నమ్మకమైన తన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పచెప్పుకోవాలి, అంతే. ఈ బాధలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, కన్నీటిలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి, దేవునికి ఆయాసకరంగా మనం ఉండకూడదు. అది కష్టమైన, బాధ అయినా, దుఃఖమైన ఉండాలి. సహోదరుడు కిడ్నీ తెలుసు ఆ ఎంత పెయినో. నేను రాత్రి కూడా అడిగాను, రాజన్ వస్తాడన్నా అంటే, చెప్పలేం బ్రదర్, ఫోన్ చేయలేదు కాబట్టి వస్తారులే. బాధ, కానీ దేవుని పని జరిగించాలి, దేవుని పనికి వెళ్ళాలి అనే ఆలోచన దేవునిలో ఒక బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇంకా దేవునిలో నిజంగా నిలబడడానికి కృప చూపుతుంది. ఒకసారి కృంగిపోవడం అంటూ ప్రారంభిస్తే నీ బ్రతుకులు ఎప్పుడూ కూడా ఆయన శక్తిని పొందుకోలేవు. మనకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కృంగడం, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం, బాధపడడం అంటూ మనం ప్రారంభిస్తే నీ జీవితం ఎప్పుడు ఆయన శక్తిని చూడలేవు, ఆయన కృపను కనుగొనలేవు, బలాన్ని కనుగొనలేవు. ఎదుటి వరకు నువ్వు చెప్పగలుగుతావేమో కానీ ఆ ఫీల్ ఉండదు. చెప్పగలుగుతామేమో కానీ దేవుని క్రియ జరగదు. అనేకుల్లాగా చెప్పగలుగుతాం. కాబట్టి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కృంగిపోకుండా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను, మన ప్రవర్తన అంతటి మీద ఆయన నడిపింపుకు మనం అప్పచెప్పుకోవాలి. అది వాక్యానుసారం, అది క్రైస్తవుడి యొక్క లక్షణం, అంతే. మనం శ్రమపడి పరలోకానికి వెళ్ళాలి, బాధపడి పరలోకానికి వెళ్ళాలని బైబిల్లో రాయబడింది. అది ఎన్ని రకాలైన బాధలైనా, ఏ రకమైన బాధనైనా. కాబట్టి బాధపడేవారు దేవుని నిందించకుండా, నిష్ఠూర పెట్టకుండా, నయోమిలాగా సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసాను అనకుండా, అంతా నా మేలుకే, సమస్తము దేవుని మహిమార్థమే జరిగించే దేవుడు నాకున్నాడు అని ఏబులాగా మన ధైర్యంగా ఉండగలిగితే రెట్టింపు దీవెన దేవుడు మనకు దయచేస్తారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది దేవుని ఎరిగిన వారికి, దేవుని యొక్క వాక్య సత్యం తెలుసుకున్న వారు మాత్రమే ఆ స్థితిలో స్టేబుల్గా ఉండగలుగుతారు. కృంగిపోవరు, అంతగా ఉరకలేరు, ఉత్సాహపడరు. ప్రతి స్థితిని అర్థం చేసుకోగలిగి ఉండగలుగుతారు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ప్రసంగము కాకుండా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క సత్యం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఒక వ్యక్తిగా మనం ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు, అరే ప్రసంగాలు కాదు, పత్రికలు ప్రారంభించు, వాటిలో ఉన్నట్టు వాక్య సత్యములో సంఘాన్ని కట్టు అని దేవుడు నాకు
బోధించిన దాన్ని బట్టి, తెలిపిన దాన్ని బట్టి మీ మధ్యలో రోమీలకు రాసిన పత్రికను ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని ఎంతగా తెలుసుకోగలిగితే అంతగా ఆయన్ను ఆనందింప చేయగలుగుతావు, అంతగా నువ్వు భక్తిని చేయగలుగుతావు, అంతగా ఆయన సంతోషపెట్టగలుగుతావు, అంతగా ఆయన చెప్పిన మార్గంలో ఉండగలుగుతావు. తల్లిదండ్రులను అర్థం చేసుకున్న బిడ్డలే వారిని సంతోషపెడతారు. మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు బిడ్డలు. తల్లిదండ్రులు వారికున్న వయసును బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలా ఉండాలో, ఏం చేయాలో దాన్ని అర్థం చేసుకొని ఉండాలని బిడ్డలకు చెప్తూ ఉంటారు. కానీ బిడ్డలు ఈ ట్రెండ్, ఫ్యాషను దాన్ని బట్టి ఇందాక బ్రదర్ చెప్పాడు, ఏమైంది? జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, మన జీవితాలను పోగొట్టుకుంటున్నారు, ఎన్నటికీ తీరని ఒక దుఃఖాన్ని కలిగి ఉంటున్నారు. అలా ఉండకుండా ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవునిలో అనుభవించడానికి వాక్యం. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే, ఆయనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోగలిగితే ఆనందం వేరుగా ఉంటుంది. అని అంటాడు, అయ్యా నీ ఆజ్ఞలు నాకు ఎంతో సంతోషిస్తాయి. ఆజ్ఞలు సంతోషం ఏంటండి? దావీదు అంటాడు, అలా ఉండొద్దు, ఇలా చేయొద్దు అనే సంతోషం ఏంటి? కారణం ఏంటంటే నేను పరిశుద్ధుడిగా ఉండడానికి అవే కారణం కదా. కాబట్టి ఆజ్ఞలు బట్టి నేను సంతోషిస్తానండి. కాబట్టి ఆజ్ఞలు, హెచ్చరికలు మనల్ని దేవుని స్వరూపంలోకి మార్చేవి. కాబట్టి వాటిని నిష్ఠూర పెట్టకుండా, నిర్లక్ష్య పెట్టకుండా వాటిని మనం విందుముగాక. చెప్దాం, చూద్దాం. ఇప్పుడు రోమిలకు రాసిన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చాలు. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచాడు. అయితే మనం దేనికి వచ్చాం? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఎలా ఉండడానికి వచ్చాం? క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అందరికంటే ఒక మెట్టు ఉన్నతంగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి, దేవుని చేత దీవించబడిన వారిగా ఉండాలి, దేవుడే వీరిని ఆశీర్వదించాడని చెప్పుకునే స్థితిలో ఉండాలి. ఇవే మన ఆలోచనలు. మందిరానికి ఎందుకు వచ్చామంటే దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించాడు. డిఎస్సిలో కొందరికి జాబ్స్ వచ్చాయి, ₹1,00,000 శాలరీ వస్తుంది, కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ బిడ్డలు బాగా బతుకుతారు. అయితే ఏంటి? పరలోకానికి వెళ్తారా? ఈ లోకంలో సుఖంగా బ్రతికినతే చాలా. దానికి దేవుడు అవసరం లేదు, నువ్వు కష్టపడి పని చేస్తే చాలు సుఖంగా బ్రతకాలంటే. వాక్యం కూడా అదే చెప్తుంది. నరులు తమ కష్టార్జితం చేత సుఖపడుట దేవుడు వలన కలిగింది, అది వారికి భాగ్యం అని రాయబడింది. అందుకే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు సుఖపడతారు. అన్యులు కావచ్చు, దేవుని ఎరగని వాళ్ళు 24 hours కష్టపడి చదివిన వాళ్ళు మంచి స్థితిలోకి వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు అది నిర్ణయించాడు. మనిషి కష్టపడి పని చేసిన దాన్ని బట్టి సుఖాన్ని అనుభవించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకని దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత కూడా సుఖంగా ఊరికే కూర్చొని ఆ పండ్లు తింటూ బతకమని చెప్పలా, సేద్దపరచడానికి దేవుడు అతన్ని తోటలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కష్టపడి పని చేయడానికే, దాని వచ్చే లాభాన్ని పొందడానికే. కాబట్టి కష్టపడడానికి, అది ఏదైనా సరే. యవనస్తులు ఉన్నారు, ఊరికి బలాదూరుగా తిరిగి తిని పెట్టిన దాన్ని బట్టి సుఖంగా బ్రతకడం, వల్లు పెంచుకోవడం కాకుండా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివించారో దానికి తగ్గట్టుగా ఏదైనా ఒక ఉద్యోగం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకొని కష్టపడి పని చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
దేవుడు నిర్ణయించింది మనం తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే మన బ్రతుకులను బాగు చేసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం చదివిన ఈ లేఖన భాగాల్లో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. లోకంలో గొప్పవారిగా, గనులుగా, సామంతులుగా, లేకుంటే శ్రీమంతులుగా ఉన్నవారిగా, కలిగి ఉన్నవారిగా కాదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండుటకు పిలువబడ్డావు. అందుకని ప్రతి చోట పౌలు అంటాడు, పరిశుద్ధమైన తన పిలుపు అని రాయబడింది. కాబట్టి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడనే మినిమం కనీస జ్ఞానం మనం కలిగి ఉంటేనే దేవుడు తన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడతాం. అలా కాకుండా డబ్బు ధనాన్ని లోకంలో సంపాదించుకోవడానికి వస్తే సంపాదించుకుంటావు, కానీ దేవుడి ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం అర్థం చేసుకోలేము. పౌలు రోమా సంఘాన్ని చెప్తున్నాడు, ఈ ప్రపంచ రాజధానిగా అప్పుడు ప్రజ్వరిల్లుచున్న ఆ రోమా సామ్రాజ్యంలో రకరకాలైనటువంటి భాషలు, రకరకాలైన నాగరికతలు, రకరకాల పద్ధతులు, ఆలోచనలు ఉంటున్న ఆ సంఘానికి మీరు ప్రియులు అని రక్తము చేత కడగబడి కొనబడి ప్రత్యేకంగా ఉంచబడిన ప్రియులు, అంత మాత్రం కాదు, మీ పట్ల అంత ప్రేమ కలిగింది. కారణం ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు అని ఒక ఆలోచన సంఘానికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచిందే మొదట పరిశుద్ధులుగా ఉండటానికి. ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటాడో వారిని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధత కోసమే శ్రమపడ్డాడు. ఒకవేళ పోతీఫర్ భార్య కమిట్ అయి ఉంటే లగ్జరీగా బతికేవాడు, బాగా బతికేవాడు. అలా ఉండనందుకే అని శ్రమపడ్డాడు. ఈ లోకంలో కూడా మన జీవితంలో కొన్ని శ్రమలు అలానే వస్తుంది, మన నీతిని బట్టి. అందుకే నేను ఉత్తమమైన దాన్ని నేను అనుసరిస్తున్నందుకు చాలామంది నాకు శత్రువులు అయ్యారని దావీదు అంటాడు. పరిశుద్ధతను కాపాడుకున్న దానిని బట్టి దేవుడు యేసేపును దీవించాడు. ఎట్లాగా దీవించాడంటే దేశానికే ప్రధానిని చేశాడు. ఇంకొక మాట చెప్పాడంటే, ఒకప్పుడు ఆకలి దప్పులతో అలమటించిన ఈయన అందరికి అన్నం పెట్టే అన్నదాతగా మారాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు, ప్రపంచ దేశాలందరికీ కూడా అన్నం పెట్టే అన్నదాతగా మార్చాడు. కారణం ఏంటి అంటే తన పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి. దానియేలు కావచ్చు, షడ్రక్ మెషక్ అబెద్నెగోలు కావచ్చు, బబులోనులో తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రధానులుగా ఉండడానికి దేవుడు వారిని నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి ఈ లోకంలో ఘనత వస్తుంది. నేను అంటాను, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలిచాడు కదా, ఆయన రక్తంతో నిన్ను కడిగాడు కదా, ఆయనే మన పరిశుద్ధులుగా మార్చాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధతను కాపాడుకో, ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు నేను ఎంతగా హెచ్చిస్తాడో, ఎంతగా దీవిస్తాడో. అలా పరిశుద్ధులుగా ఉండి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అనేకులకు సాక్షాత్కరంగా నువ్వు నిలబడడానికి దేవుడు పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు సంఘంలో మనల్ని చేర్చింది కారణం ఏంటి అంటే శ్రమలు, కష్టాలు, దుఃఖాలు పోవడం కాదు, ఉంటాయి. వీటన్నిటిలో పరిశుద్ధులుగా బ్రతకడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధత అంటే ప్రత్యేకించుకొని బ్రతకడం. ఈ లోకంలో మీరు కానీ ఆ నిర్గమకాండంలో కానీ గమనిస్తే అని అంటాడు, నేను పరిశుద్ధుడని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. అందుకనే పరలోకంలో ఇంకా గాన ప్రతిగానాలతో నిత్యం స్తుతించేదేంటి? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కొన్ని వేల కోట్ల యుగాలు అయిపోయినా సరే ఆయన పరిశుద్ధుడు అనే
అంతకు మించి ఇంకా ఏమి ఉండదు. ఆయన పరిశుద్ధుడు. అంటే దీన్ని బట్టి పరిశుద్ధత ఆయన స్వభావం. కాబట్టి ఆయన స్వభావాన్ని వాళ్ళు నిత్యము కీర్తిస్తున్నారు. ఆయన స్వభావాన్ని కనులారా చూస్తూ నిత్యం ఆరాధిస్తున్నారు. ఆ పరిశుద్ధతని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. అయితే ఆయన తన ప్రియ కుమారుడు అయిన యేసు క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు గమనిస్తే వాక్యంలో ఐగుప్తు దేశంలో దాసులుగా పాపులుగా వేదనతో అనుభవించిన వారు ఆ స్థితి నుంచి పస్కా రక్తము చోత కొనబడి విడవబడి విడిపించబడి మార్చబడి బయటకు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నిర్గమకాండం 19వ అధ్యాయంలో, మీరు తిప్పేమాకండి, మీరు నాకు స్వకీయ సంపాద్యము పరిశుద్ధమైన జనమును అయి ఉన్నారు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటంట, ఎవరైతే ప్రత్యేకించుకున్నారో, ఎవరైతే పాపం నుంచి విడిపించబడ్డారో వారు ఆయన స్వకీయం, ఆయన సొంత బిడ్డలు, స్వకీయమైన సంపాద్యము, పరిశుద్ధమైన జనులు. అందుకనే మీరు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్తాడు. కాబట్టి మనల్ని దేవుడు ఒక పరిశుద్ధమైన పిలువుతో మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులకు ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు నన్ను చెప్పనివ్వండి. ఏంటి అంటే, ఎందుకు పరిశుద్ధత అవసరం అని అడిగాడు కదా. అంటే ఒకరోజు మన దేవుని చూడాలంటే ఏది అవసరం? డబ్బు అవసరమా? ధనం అవసరమా? ఈ లోకంలో సంపాదించుకున్న ఏదైనా అవసరమా? దానితో చూడగలుగుతామా? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఆ దేవుణ్ణి చూసి ఆయన రూపంలోకి మనం మార్చబడ్డానికి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక మాట, ఒక మాట. పరిశుద్ధత అనేది దేవుడు అనుగ్రహించిన ఒక స్థితి, ఒక పొజిషన్. పాపములుగా ఉన్న మనల్ని, పాపంలో జీవిస్తున్న మనల్ని దాని నుంచి విడిపించి తన రక్తము ద్వారా కడిగి మనకు ఒక స్థితినిచ్చాడు. అదేంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతకడానికి ఒక స్థితినిచ్చాడు. అయితే ఈ పరిశుద్ధమైన స్థితి ఆ రోజు ఆ పూట కాదు, మన జీవితాంతము ఉండడానికి కలిగి ఉండాల్సింది. అందుకనే పరిశుద్ధత గురించి అక్కడ నేనేం రాసుకున్నానంటే ఒక మాట రాసుకున్నాను. దట్ ఈస్ ఏమని రాసుకున్నానంటే, ఇంగ్లీష్లో ఏదన్నా ప్రాసెస్ ఆఫ్ హోలీనెస్ అని రాసుకున్నాను. ప్రాసెస్ ఆఫ్ హోలీనెస్ అని రాసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దాన్ని పరిశుద్ధతలో మనం బ్రతకాలి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిన మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, ఆ పరిశుద్ధతలోనే నిలవాలి. సో ఈ పరిశుద్ధతను కలిగి మన జీవితాంతం మరణము చివరి క్షణం వరకు కూడా ఆ పరిశుద్ధత పోకుండా మనం జీవించాలి. పరిశుద్ధత దేవుడు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ బ్రతకాలి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని రాయబడింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం, విడిపించబడ్డాం, నిర్దోషులుగా తీర్చబడ్డాం. అయితే మన జీవితాంతము కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. మనము ఖైదీలం, అంటే దోషులం. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినట్టుగా దేవుడు మనకు క్షమాభిక్ష పెట్టి దాని నుంచి విడిపించాడు. అరే, నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఎప్పుడు శిక్ష పడాల్సింది, కానీ నేను క్షమించి నేను వదిలేస్తున్నా అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎలా బతకాలి? మళ్ళీ ఆ పాపస్థితిలో బతకాలా? కాదు కదా. మళ్ళీ ఆ శిక్షలోకి వెళ్తాడా? లేదు కదా. అలా దేవుడే మన కోసం ఆ శిక్షను భరించి వెల చెల్లించి పాపము నుంచి మనం విడిపించాడు.
పరిశుద్ధులకు తీర్చాడు. అయితే ఇప్పుడు తీర్చిన తర్వాత నిర్దోషిగా తీర్చబడి బయటకు వచ్చిన తర్వాత తమ జీవితాంతము తిరిగి పాపము చేయకుండా, పాపము జోలికి వెళ్లకుండా, ఏదైతే అప్పటి వరకు మనల్ని దోషిగా చేసిందో, ఏదైతే పాపం మనల్ని అక్కడ కారాగారంలో అక్కడ జైలుకి పెట్టిందో, ఆ పాపము చేయకుండా మళ్ళీ ఆ పాపము జోలికి వెళ్ళకుండా బ్రతకడమే పరిశుద్ధత. వాటికి అంటకుండా జీవించడమే ప్రత్యేకత. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఒకప్పుడు నీచ క్రియలు చేసావు, వాటి నుంచి దేవుడు తన రక్తం ద్వారా నిన్ను విడిపించాడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు. మళ్ళీ అక్కడ వెళ్లకుండా నిన్ను నీవు ప్రత్యేకించుకొని, నిన్ను నీవు ఆలోచించుకొని, ప్రత్యేకించుకొని దేవుని నామ మహిమార్థం తిరిగి ఆ పాపము చేయకుండా జీవితాంతము ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, మనం దేవుని చూసినప్పుడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు మేము ఎలా ఉంటామో మాకు తెలియదు, కానీ నీవు ఉన్నట్లుగానే ఉంటామని మాకు తెలుసు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, మన భక్తి, ఈ ప్రయాస డబ్బును ధనాన్ని సంపాదించుకోవడానికి కాకుండా పరిశుద్ధతను సంపాదించుకోవడానికి అయితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి చూస్తావు, ఆయన రూపంలోకి మార్చబడతావు. అందుకని ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించి ఆ పరిశుద్ధమైన స్వభావంలోకి మనం మార్చబడ్డానికి, దేవునికి ఉద్దేశాన్ని కలిగి బ్రతకడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎందుకు వచ్చావు? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. మరి నీ పరిశుద్ధత ఉందా? నీ మనసులో పరిశుద్ధత ఉందా? నీ మాట పరిశుద్ధత ఉందా? నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, ఇవన్నీ కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అంటే మనం జీవించినంత కాలము మనల్ని ప్రత్యేకించాడు కాబట్టి, దేవుడు మనం కడిగాడు కాబట్టి, దేవుడు కడిగి ఇది చేయకుండా ఈ ప్రత్యేకంగా ఉండు అని ఒక నిర్దేశించి తన యొక్క విధి విధానాలను వాక్యం ద్వారా చెప్పాడు కాబట్టి, ఈ బ్రతికినంత కాలము కూడా ఆయన ప్రత్యేకించిన విధానంలో, ఆయన సంఘములో చేర్చబడిన నీవు, ఆయన ఏ విధానంలో అయితే, ఆయన ఏ మార్గంలో అయితే ప్రతిష్ఠించాడో ఆ మార్గంలో దేవుడు ఉపదేశించిన వాక్యానుసారంగా నిన్ను నీవు పరిశీలించుకో, ఇది పరిశుద్ధమైనదా కాదా, ఇది నన్ను నీతిమంతులుగా తీరుస్తుందా కాదా, ఇది దేవుని ఎదుట నన్ను నిలబెడుతుందా లేదా అని నిన్ను నీవు పరిశీలించుకుంటూ ప్రత్యేకంగా బ్రతకడానికి నువ్వు మందిరంలో చేర్చబడ్డావు. లాజరు గురించి మనం చూస్తే కురుపులు ఉన్నాయండి ఒంటి నిండా. బీదవాడు ఎవడో పెడితే తిని బతకాలి, పెట్టకపోతే పస్తే అంతే. కానీ తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు బీదవాడిగా ఉండు, దేవుడు నీ స్థితిలో ఆ స్థితిలో ఉంచితే ఉండు, కానీ పరిశుద్ధత కోల్పో మాకు. దేవుడు నువ్వు హెచ్చించబడాలని కోరుకో, దేవునికి అప్పచెప్పుకో, దేవుడి చిత్తం అయితే హెచ్చిస్తాడు. ఎందుకంటే తూర్పు వలన పడడం కాదు హెచ్చు, దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడని వాక్యంలో ఉంది. అని అనుకుంటే దరిద్రులు పెంట కుప్పల మీద నుంచి లేపే దేవుడు అండి. కాబట్టి ఆయన హెచ్చించేంత వరకు ఆయనకు బలిష్టమైన రెక్కల నీడ క్రింద మనం దీన మనస్కులై ఉండాలి. ఆయన దీనులను హెచ్చిస్తాడు. కాబట్టి నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోకుండా, నీ స్థితిని బట్టి బాధపడకుండా, అది ఏ స్థితి అయినా సరే, అది అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, కష్టమా, నష్టమా, అవమానమా, నింద, ఏ స్థితిలో అయినా ఉన్న స్థితులతో దేవునితో సరైన సంబంధం కలిగి పాపములో పడిపోకుండా, దేవుణ్ణి దూషించకుండా, దేవునికి వ్యతిరేకంగా నీ బ్రతుకును మార్చుకోకుండా నువ్వు ఏ స్థితిలో ఉండి ఆ స్థితిలో ఉండు. అలానే చనిపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమస్యలు పోవాలి, ప్రాబ్లం, మనం బాగా బతకాలి, దొంగతనం చేసి మిద్దెలు కట్టాడు, పరలోకానికి పోతాడా? అన్యాయం చేసి అక్రమంగా సంపాదించాడు, దేవుని దగ్గరికి పోతాడా? నేను ఎన్నోసార్లు చెప్పాను. ఒకరింటికి భోజనానికి వెళ్ళాం, 3 స్టార్ బిల్డింగ్ కట్టాడు. నేను అడిగాడు, ఆ బ్రదర్ ఏం చేస్తాడు? ఏం చేయడు. మరి ఎట్లా వచ్చాయి డబ్బులు? 5 రకాల 6 రకాల వంటలు పెట్టి
దాదాపు 1500 మందికి భోజనం పెట్టగలిగే స్థితి ఎట్లా వచ్చిందండి? వాళ్ళ ఆవిడ జాబ్ కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు ఉద్యోగస్తులు కాదు, ఈయన మాత్రం మిద్దెల మీద మిద్దెలు కట్టాడు. దాన్ని బట్టి ఒకవేళ ఈ లోకంలో సుఖించవచ్చేమో, కానీ ఈ భక్తి అంతా కూడా దేవుడితో ఉండడానికి, దేవుని దగ్గర ఉండడానికే కదా. ఆ పాయింట్ అర్థం చేసుకోగలిగితే, నేను దేవునితో ఉండాలి, నిత్య జీవంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆలోచన బట్టి బాధపడరు, ఉన్నా సంతోషం పడరు, లేకపోయినా దుఃఖపడరు. ఏ స్థితిలో అయినా సరే దేవుని స్తుతించగలుగుతారు. ఆ స్థితిలో పరిశుద్ధతను కోల్పోకుండా బ్రతకగలుగుతారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చాలు పరిశుద్ధత పోవాలంటే, ఒక ఆలోచన చాలు పరిశుద్ధత పోవాలంటే. సాతాను ఏమన్నా, అయ్యా ఏంటి నీకు పెద్ద తేడా, నాకు నీలాగా నేను ఉన్నాను కదా, నీలాగా నేను చేయగలను కదా అని దేవునితో సరాసరి అనలా, ఆలోచించింది అంతే. అది పాపంగా ఎంచబడింది, నీతిమంతుల సభలోంచి గెంటివేయబడింది. ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేనే గొప్పగా చెప్పట్లా, మా ఆవిడ అడిగింది, నేను కూడా మెంటల్గా ఈ స్థితిలో ఎలాంటి ఆలోచన అన్నీ పోయాయి, ఏం జరగబోతుందో నాకు తెలియదు, ఏదైనా సరే దేవునికి మహిమ అనుకున్నాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనను బట్టి, తలంపులను బట్టి, ఎదుటివారు చెప్పేదాన్ని బట్టి దేవుని యొక్క సర్వాధికారానికి మనం వ్యతిరేకమైన ఆలోచన కూడా చేయడం పాపమే అవుతుంది కదా. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేశాడు అని సనగడం, గొనగడం వ్యతిరేకమైన ఆలోచన. అది ఆయనకు తెలుసు ఎందుకు చేశాడో, ఎప్పుడు ఆ వస్తువును ఉపయోగించుకోవాలి ఆయనకు తెలుసు. అప్పటి వరకు మనం కమ్మగా ఉండాల్సిందే. దేవుడు చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్న వారు మాత్రమే అలా ఉండగలుగుతారు. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధులకు ఉండడానికి దేవుడు మనం పిలిచి తన రక్తము ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి మన జీవితాంతము కూడా సంపాదించుకోవాల్సింది, మన జీవితాంతం కూడా ప్రయాసపడాల్సింది పరిశుద్ధులకు ఉండటానికే, పరిశుద్ధంగా బ్రతకడానికే. మన ఆలోచనల తలంపుల్లో పాపిష్టి క్రియలు చేయకుండా పరిశుద్ధతలో బ్రతికితే ఒకరోజు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నవారు. ఇనుముందండి, బాగా కాల్చారని కాల్చిన తర్వాత ఏమవుతుంది? ఎర్రగా అయిపోతుంది కదా. చూసారు ఎప్పుడైనా? ఎర్రగా అయిపోతే అది ఈక్వల్ టు బంగారంలా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనం కూడా ఆ రూపంలోకి, బంగారం కూడా ఎర్రగానే ఉంటుంది. మరి కాల్చినప్పుడు చూడండి, మరి ఆ పోలిక రావాలంటే ఇప్పుడు ఈ లోక పాపిష్టి ఇనుము తుప్పు పట్టిన మన బ్రతుకుల్లో కూడా అదంతా పోవాలి కదా, ఆ రూపంలోకి రావాలి కదా. అంటే శ్రమలు, వేదనలు, దుఃఖము ద్వారా మనలో తుప్పు, మలినము, పాపిష్టం అంతా పోయి, కాల్చబడి మొత్తం పోయి ఆయన రూపంలో ఒకరోజు మార్చబడ్డానికే, అలా ఉండడానికే దేవుడు పరిశుద్ధులుగా మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధత కోసం నువ్వు మందిరానికి రాకపోతే ఉపయోగం లేదు. కష్టపడి పని చేసుకుంటే చాలని చెప్పేగా చాలు, బాగుపడతారు, సంపాదించుకుంటారు, సుఖంగా బతుకుతారు, కానీ రాజ్యం అయితే ఉండదు, దేవుని రాజ్యం అయితే ఉండదు. కాబట్టి దేవుడు మనకు ఒక పొజిషన్, ఒక స్థితి ఇచ్చాడు. సంఘానికి దేవుడు ఇచ్చిన స్థితి ఏంటి అంటే, సంఘంలో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధుడుగా ఉండడానికి పిలువబడ్డాడు. అది మొదటి ఆలోచన. ఈ లోకంలో గొప్పవారిగా, ధనవంతులుగా, డబ్బున్న వారికి కాదు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి పిలువబడ్డావు. అసలు ఆ పిలుపులో నువ్వు నిలబడ్డావా? ఆ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకున్నావా? మొదటిలోనే తప్పిపోయి నువ్వు పరిశుద్ధులుగా ఉండకుండా, అని చెప్పిన మాట వినకుండా, ఆలోచన చేయకుండా, నేను మందిరానికి వస్తున్నాను, మందిరంలో ఉంటున్నాను అంటే కాదు, ఆయన పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. నువ్వు ఉన్నావా? ఉంటే దా స్థితిని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ పరిశుద్ధతను శ్రమలు కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు ఎలా ఉండకూడదు, ఎలా చేయకూడదు అని వాక్యానుసారంగా తెలుసుకొని నీ పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఆయన పోలికలోకి మార్చబడి ఆయనతో కూడా వేవేలు 50-60 సంవత్సరాల బతుకు కోసం మీరు చిన్న చిన్న వాటి కమిట్ అయిపోయి, పాపాలు కమిట్ అయిపోయి బతకమాకండి. చస్తాం.
చచ్చిన రోజు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే క్రైస్తవ విశ్వాసం. బతకడానికి పాపిష్టి పనులు చేయమాకండి, చస్తే చస్తాం. ప్రాణం పోతే పోయింది. ఆ ప్రాణం దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. ఇదిగో ఈ బిడ్డ, నేను ఏమి ఇవ్వకపోయినా, నేను ఏమి చేయకపోయినా, నా నీతిని కలిగి, నా పరిశుద్ధత కలిగి బ్రతికాడు అని ఆ ప్రాణాన్ని దేవుడు అంగీకరించాలి, తన రొమ్మున చేర్చుకోవాలి. అది భక్తి. అందుకోసం మనం దేవుని దగ్గరికి రావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి సంఘానికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? తన స్వరక్తము చేత సంపాదించుకున్న, నిష్కలంకమైన రక్తము చేత సంపాదించుకున్న సంఘంలో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. మొట్టమొదటికి ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోకుండా ఏం చేసినా ఉపయోగం లేదు, ఎన్ని చేసినా ఉపయోగం లేదు, ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ఒక స్థితి ఇచ్చాడు. ఈ యొక్క పాపిష్టి లోకంలో, పాపిష్టి జనం మధ్య తన రక్తం చేత కడగబడిన వ్యక్తిగా, పాప లోకంలోకి పోకుండా నిన్ను ప్రత్యేకించుకున్న వ్యక్తిగా, నీకు ఆయన రక్తము ద్వారా కడిగి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, పరిశుద్ధత నీకు ఇస్తే దాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే ఆ పరిశుద్ధతను బట్టి అనేకులు నీ వెలుగులోనికి వస్తారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి సంఘంలో చేర్చబడిన ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు అనే మాటను బట్టి నువ్వు ఇంతకాలం నువ్వు పరిశుద్ధునిగానే ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా? పరిశుద్ధుల మధ్యలోకి వచ్చిన నీవు అపరిశుద్ధుడిగా, నీ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా చెడిపోయిన స్వభావాన్ని కలిగి మందిరానికి వస్తే దేవునికి ఏం సంతోషం అండి? ఏం ఉద్దేశం, ఏ సంతోషం? అంత ఎవరు రమ్మన్నాడు అంటాడు యెషయా గ్రంథంలో. అసలు ఎవడు మీరు అర్పించే బలులు ఎవడికి నాకు అసహ్యం, తీసేయ్ అంటాడు. నువ్వు పరిశుద్ధంగా నువ్వు వస్తే నీ స్థితి చిన్నదైనా, నీ బ్రతుకు చిన్నదైనా, ఆ స్థితిని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తా, అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు సంఘంలో చేర్చబడిన దానికి గల కారణం, నువ్వు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. దాన్ని పరిశుద్ధమైన పిలుపు అంటాడు. తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి నువ్వు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తివైతే నువ్వు ఆయనకి ఇష్టం, ఆయనకు ప్రియమైన వ్యక్తివి. అందుకనే దేవుని సంఘమునకు, దేవుని ప్రియులకు అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి ప్రత్యేకించుకుని బ్రతుకుతారో వారు దేవునికి ఇష్టం. వారిని ద్వారా దేవుడు తను గణపరుచుకుంటాడు. ఎందుకు దేవుడు మన ద్వారా గణపరచబడట్లేదంటే, అదే పాపంలో బ్రతుకుతున్నాం, అదే పాపిష్టి క్రియలు మళ్ళీ చేస్తున్నాం. మనలో ప్రత్యేకత ఏముంది? అందుకనే శాస్త్రుల పరిశీలన, నీతి కంటే మీ నీతి కాస్త ఎక్కువగా ఉండాలి అంటాడు. ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రత్యేకత వస్త్రధారణలో కాదు, మన ప్రత్యేకత గొప్పతనంలో మనకు గొప్పగా కనిపించుకోవడం కాదు. ఏ స్థితిలో ఉన్న వీళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు అనే దాన్ని బట్టి మన గొప్పతనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంఘానికి దేవుడిచ్చిన మొదటి పిలుపు ఏంటంటే పరిశుద్ధులుగా ఉండటానికి. సంఘంలో చేర్చబడ్డ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధురాలువేనా, పరిశుద్ధుడవేనా అంటే ఆ రక్తము ద్వారా కడగబడిన నీవు దాన్ని కాపాడుకుంటూ బతుకుతున్నావా? ఒకరోజు ఆయన పోలికలోకి మార్చబడే స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? వదిలేసావా? ఇంకెవరు బాగు చేయలేరు. ఏం చేస్తాడు ఒక వ్యక్తి? ఎరుకో నుండి యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళొచ్చు. వదిలేస్తే, దిగిపోతే మన బ్రతుకులో, విలువల్లో, ఆత్మీయతలో మనం దిగజారడం ప్రారంభిస్తే మన బ్రతుకు కూడా కొట్టబడతాం ఏదో ఒక చోట. కాబట్టి ప్రియ దేవుని సంగమంగా, ధనవంతులుగానో, గొప్పవారుగానో, డబ్బున్న వాళ్ళుగానో, దీవించబడిన వారుగా కాకుండా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు అనే సత్యాన్ని ఎరిగి, ఏ స్థితిలో ఉన్నా పోగొట్టుకోకూడని పరిశుద్ధత అని ఎరిగి మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటేనే ఒకరోజు ఆయన్ను మనం చూస్తాం, ఆయన సన్నిధిలో మనము ఉంటాం. అందుకే ఆయన మన కోసం కొట్టబడ్డాడు, ఇడవబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు మన పరిశుద్ధులుగా ఉండటానికి. తలలు వంచండి.
ఆయన రక్తము చేత కడగబడిన నీవు ఈరోజు ఒక పరిశుద్ధురాలవు. పరిశుద్ధుడవు అంటే ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకింపబడిన వాడవు. ప్రత్యేకమైన స్థితి, స్థాయి ఇచ్చాడు, ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఇంకా ఎందుకు చాలామంది కళ్ళు మూసుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవాలని ఆలోచన రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు అని చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేసుకోవాలి కదా. నా పిలుపు పరిశుద్ధమైనప్పుడు నా బ్రతుకు పరిశుద్ధంగా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి కదా. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. నువ్వు ఉండాల్సింది పరిశుద్ధతలో, నువ్వు నిలవాల్సింది పరిశుద్ధతలో. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఆయన ప్రత్యేకించిన విధానంలో నీ బ్రతుకు కొనసాగించబడాలి. మరి ఎన్నో సంవత్సరాల క్రితం పిలువబడిన నీవు ఆ పరిశుద్ధతలో నిలవబడ్డావా? ఏ రోజో వదిలేసావా? ముసుగేసుకొని మందిరానికి వచ్చావా? పరిశుద్ధుడను పరిశుద్ధురాలను ఒకరోజు తేటపడే రోజు ఉంది. తన వారు ఎవరో ఆయనకు తెలుసు, ఎవరు పరిశుద్ధులో తెలుసు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నా, అయ్యా ఇంతకాలం నేను మందిరానికి వచ్చింది నా సమస్యలు పోవాలని, నా బాధలు పోవాలని, నా భవిష్యత్తు బాగుండాలని, నా బిడ్డలు దీవించబడాలని. కానీ అవి ఉన్నా లేకపోయినా మానవుని జీవితం సహజం. కానీ పరిశుద్ధత మాత్రం నీ వలన కలిగింది. ఆ స్థితిని పొందుకొని బ్రతకడానికి మీరు మమ్మల్ని పిలిచారు. అలా ఉండడానికి కావాల్సిన స్థిరమైన శక్తి నాకు దయచేయని ప్రార్థన చేయండి. యేసేపు వలె స్థిరమైన బుద్ధి, పరిస్థితులకు లోబడకుండా దేవుని భయం కలిగి పరిశుద్ధతను కాపాడుకునే వారిగా నన్ను మార్చండి ప్రభువా. షడ్రక్, మెషక్, దానియేలు వలె ఎక్కడ ఉన్నా నా ప్రవర్తన ప్రత్యేకంగా ఉండే విధంగా నన్ను మార్చండి ప్రభువా. అందుకే మమ్మల్ని పిలిచారు. పరిశుద్ధతను ఒక స్థితి మాకు ఇచ్చారు. పరిశుద్ధత అనేది ఒక పొజిషన్, ఒక స్థితి మాకు ఇచ్చారు నీ రక్తము ద్వారా. దాన్ని మేము కలిగి కొనసాగించాలి, ఉండడానికి బ్రతకాలి. అలాంటి సంఘంగా మార్చండి. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పరిశుద్ధత కోల్పోయావో, నీ నోటి నుంచి వచ్చే మాటలు కరెక్ట్గా ఉన్నాయో లేవో, మనసులో పరిశుద్ధత ఉందా లేదో, మాటలో పరిశుద్ధత ఉందా లేదో, పనిలో పరిశుద్ధత ఉందా లేదో, సంబంధాలలో, శరీరంలో పరిశుద్ధత ఉందా లేదో పరిశీలించుకుందాం. పరిశుద్ధులు మాత్రమే నిత్య జీవనం పొందుకుంటారు. ప్రార్థన చేస్తూ, మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభా, సంఘాన్ని మీరు పిలిచారు. అది చాలా ఇష్టమైనది, ప్రియమైనదిగా మీరు ఎంచారు. కారణం ఏంటంటే మీ స్వభావంలోకి మార్చబడే స్థితిలో ఉంచబడింది. మీరు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించారు. అది మీరు ప్రత్యక్షమైనప్పుడు కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఆ పరిశుద్ధతలోనే మేము కొనసాగాలి. అందుకని నీ రక్తము ద్వారా పరిశుద్ధమైన మార్గాన్ని మాకు ఏర్పరిచి ఆ మార్గంలో నడవడానికి సంఘాన్ని మాకు అనుగ్రహించారు. తండ్రి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు అనే విషయాన్ని మర్చిపోయి డబ్బున్నవారిగా, ధనవంతులుగా, గొప్పవారిగా మేము ఈరోజు ఉండడానికి నీ దగ్గరికి వచ్చాం. తప్పు ప్రభా. డబ్బు, ధనము ఏది పరలోకం మమ్మల్ని చేర్చదు, పరిశుద్ధత మాత్రమే చేరుస్తుంది. అందుకోసమే సర్వ మానవాళి పరిశుద్ధులుగా మార్చబడాలనే నీ రక్తాన్ని మీరు చిందించారు తండ్రి. ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధతను కాపాడుకునే ఒక యేసేపులాగా, పరిశుద్ధతను కాపాడుకున్నట్టు పౌలులాగా, పరిశుద్ధత కాపాడుకున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోగా మా సంఘంలో ప్రతి ఒక్క యవనస్తులను మీరు మార్చండి తండ్రి. ప్రతి ఒక్క విశ్వాసిని మార్చండి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధతలో మా ఘట్టాన్ని కాపాడుకోవడమే, తెలుసుకోవడం దేవుని చిత్తము అని ఎరిగి బ్రతకగలిగిన ఉన్నతమైన కృపను అనుగ్రహించి బలపరచమని, సంఘానికి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామనే సత్యాన్ని ఎరిగి మా జీవితంలో ఇక మీదట ఆ పరిశుద్ధతలో నిలిచి బ్రతికే కృపను అనుగ్రహించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.